సోదరులారా, చివరిగా ప్రభువుని ఎందుకు ప్రపంచమంతా కూడా నమ్ముతుందనంటే ఆయన జీవితాలను మార్చేవాడు, కుటుంబాల్లో శాంతి సంతోషము ఇచ్చేటటువంటి వాడు. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ జీవితాన్ని చెప్పి తన బ్రతుకంతా కూడా చెప్పి పాప జీవితాన్ని చూపించిన కారణం చేత తను ప్రభువు నమ్మింది. ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభువు నమ్మారు. ఆ తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి ఒక సహోదరి పాపంలో పట్టబడి అందరి చేత కొట్టబడే దినాల్లో ప్రభు ఆమెను రక్షించి ఆమె పాప జీవితాన్ని తొలగించారు కాబట్టి అనేకులు అక్కడ రక్షించబడ్డారు. మరి అక్కడ శాంతి సమాధానాలు వచ్చినాయి. అలాగే మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి జగ్గయ్య అనే ధనవంతుడు మరి తన జీవితం మార్చుకొని శాంతి సమాధానంతో ప్రభు వచ్చినప్పుడు ఉన్నాడు. ప్రభు వస్తే మన జీవితాల్లో మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది. అందుకనే మనం ప్రభు నమ్ముతాం, కానీ మతము కాదు. ప్రభు నమ్మండి, మన జీవితాలు